والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد. నా అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెద్ద కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ఆవిడ రదియల్లాహు అన్హా గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్తద్రక్ అలా సహీహైన్ లో ఉంది. హాఫిద్ ఇబ్న్ హజర్ రహమతుల్లాహి అలై ఈ రివాయత్ ని ఫత్హుల్ బారీలో ఇస్నాదుహు జయ్యిద్ అని చెప్పారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ పెద్ద కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా గురించి చెప్పిన మాట, అఫ్జలు బనాతి ఉసీబత్ ఫియ్య, నా కుమార్తెలలో గొప్ప స్థాయికి, ఉన్నత స్థాయికి ఉత్తమమైన కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా. ఎందుకంటే ఉసీబత్ ఫియ్య, నా ప్రేమలో నా మూలంగా సతాయించబడింది. బాధకి, ఇబ్బందులకు గురి చేయబడింది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైనబ్ బిన్తే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇలా తెలియజేశారు. ఈ జీవితం సుఖ దుఃఖాల సంభరితం. జీవితంలో సుఖాలతో పాటు, సంతోషాలతో పాటు, ఆనందాలతో పాటు బాధలు, దుఃఖాలు, కష్టాలు ఉంటాయి. విశ్వాసం ఎంత ఉన్నత స్థాయిలో ఉంటుందో ఆ వ్యక్తి యొక్క పరీక్ష కూడా అంత కఠినంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. ఉల్లేఖనాల ద్వారా, అలాగే ప్రవక్తలు, సహాబాల జీవితాల ద్వారా. ఇటువంటి కష్ట సమయాలలో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఒక విశ్వాసి సహనంతో, ఓర్పుతో, లేమిలో కలిమిలో, ఆరోగ్యంలో అనారోగ్యంలో, సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో సహనం మరియు కృతజ్ఞతా భావంతో జీవించాలన్న సందేశం మనకు ప్రవక్త గారి యొక్క ప్రవచనాలలో, అలాగే ఉమ్మహాతుల్ ముమినీన్ల సీరత్ ద్వారా, అలాగే ప్రవక్త గారి కుమార్తెల ద్వారా, ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్న జైనబ్ రదియల్లాహు అన్హా జీవితం ద్వారా కూడా మనకు ఇదే బోధపడుతుంది. ఒక విశ్వాసికి తప్పనిసరిగా ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో, కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ కష్టాలు, బాధలు, సమస్యలు వస్తాయి.
అటువంటి సమయంలో ఒక విశ్వాసి సహనంతో, ఓర్పుతో జీవించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆలి ఇమ్రాన్ చివరి ఆయత్ లో ఇలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను సుబిరు వసాబిరు, ఓ విశ్వాసులారా సహనం వహించండి, ఒకరికొకరు సహనం గురించి హితోపదేశం చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పరీక్ష అందరికీ పెడతాడు. సామాన్య మనుషులకు, సాధారణ ముస్లిములకు, అలాగే ప్రవక్తలైన, ప్రవక్తల వారి కుటుంబీకులైన ఇవి పరీక్ష అనేది, ఇబ్తిలా అనేది తప్పదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరాలో ఇలా సెలవిచ్చాడు, ఆయత్ నంబర్ 155లో, వలనబ్లువన్నకుం బిషైఇం మినల్ ఖౌఫి వల్ జూఇ వనక్సిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్ వబషిరిస్ సాబిరీన్. మేము మిమ్మల్ని పరీక్షిస్తాము. ఏ విధంగా? భయం ద్వారా, ఆకలి బాధలతో, ధనం ఇచ్చి, ప్రాణ నష్టంతో. ఈ విధంగా మనం ప్రాణాన్ని నష్టానికి గురి చేసి పరీక్షిస్తాము. వబషిరిస్ సాబిరీన్, సహనమూర్తులకు శుభవార్త అందజెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో సెలవిచ్చాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులలో కొందరిని భయం ద్వారా పరీక్షిస్తాడు, కొందరిని ఆకలి బాధల ద్వారా పరీక్షిస్తాడు, మరికొందరిని ధనాన్ని ప్రసాదించి, ఆస్తులు, హోదాలు, అంతస్తులు ప్రసాదించి వాటి ద్వారా పరీక్షిస్తాడు, మరికొందరిని ప్రాణాన్ని నష్టానికి గురి చేసి పరీక్షిస్తాడు. అన్ని విషయాలలో సహనం వహించే వారికి శుభవార్త ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే మనం సూరతుల్ అస్ర్లో చదువుతాం, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. ఈ సూరాలో ఇహపరలోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 విషయాలు, కండిషన్, షరతులు పెట్టాడు. ఏ వ్యక్తిలోనైతే ఈ 4 గుణాలు, ఈ 4 విషయాలు ఉంటాయో అటువంటి వ్యక్తి ఇహపర లోకాలలో సాఫల్యం పొందుతాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అన్నిటికంటే ప్రథమంగా విశ్వాసం. ఇది లేకపోతే అన్ని వృధా అయిపోతాయి. విశ్వాసం లేకపోతే, తౌహీద్ లేకపోతే ఆ తర్వాత అన్ని విషయాలు, అది మంచి విషయమైనా, సదాచరణ అయినా, పుణ్యమైనా, ఒకరికి సహాయం చేయటం అయినా, అవన్నీ వృధా అయిపోతాయి విశ్వాసం లేకపోతే. మొదటి విషయం ఏమిటి? విశ్వాసం. ఇల్లల్లదీన ఆమను, విశ్వసించిన వారు. వఅమిలు సాలిహాత్, రెండవది సదాచరణ, సత్కార్యాలు. మనము ఏ మంచి పని చేసినా, ఏ పుణ్యంతో కూడిన పని చేసినా అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను మనము విధేయత చూపుతాము కదా, అది ప్రవక్త గారి విధానం పరంగా ఉండాలి. అది అమల్ సాలిహాత్. మొదటిది విశ్వాసం, రెండవది సత్కార్యాలు, సాలిహాతులు. మూడవది సత్యం. సత్యములో స్థిరత్వం, నిలకడ, ఒండొకరికి సత్యం గురించి హితోపదేశం చేసుకోవటం. నాలుగవది సహనం. అల్లాహ్ ఆరాధనలో, అల్లాహ్ ఆజ్ఞ పాలనలో, ప్రవక్త వారిని విధేయత చూపటములో, ప్రవక్త గారి యొక్క సున్నతిని పాటించే విషయంలో, నమాజులు చేసే విషయంలో, ఉపవాసంలో, హజ్ ఉమ్రాలలో, ప్రతి ఆరాధనలో సహనం అవసరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషిద్ధం చేసిన
వాటి నుండి దూరంగా ఉండాలన్నా సహనం అవసరం. అడుగడుగున ముఖ్యంగా ఒక విశ్వాసికి, దైవ భీతిపరుడికి సహనం అవసరం. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, ఇస్తఈను బిస్సబ్రి వస్సలాహ్, అల్లాహ్ యొక్క సహాయం సహనం మరియు నమాజ్ ద్వారా కోరండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అభిమాన సోదరులారా, జైనబ్ బింతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతానం 7 అని మనందరికీ తెలిసిన విషయం. ప్రవక్త గారికి మొత్తం సంతానం 7 మంది. 4 కుమార్తెలు, 3 కొడుకులు. 4 కుమార్తెలు జైనబ్ రదియల్లాహు అన్హా, ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హా, రుకయ్య రదియల్లాహు అన్హా, ఫాతిమా రదియల్లాహు అన్హా. ఈ 4 కుమార్తెలు. 3 కొడుకులు కాసిం రదియల్లాహు అన్హు, అబ్దుల్లా రదియల్లాహు అన్హు, ఇబ్రాహీం రదియల్లాహు అన్హు. ఈ 3 కొడుకులు బాల్యంలోనే మరణించారు. బాల్యంలోనే, చిన్న వయసులోనే 3 కుమారులు, కొడుకులు మరణించారు. 4 కుమార్తెలు పెద్దయ్యారు. వివాహం కూడా వారికి జరిగింది. ఆ 4 కుమార్తెలలో మొదటి కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి దైవ దౌత్యం, నబువ్వత్ లభించక 10 సంవత్సరాల ముందు జన్మించారు. జైనబ్ రదియల్లాహు అన్హా అంటే మన ప్రవక్త గారి వయసు దాదాపు 30 సంవత్సరాలు. ఆ వయసులో జైనబ్ రదియల్లాహు అన్హా జన్మించారు మక్కా. ఎప్పుడైతే ప్రవక్త గారికి దైవ దౌత్యం లభించిన, నబువ్వత్ ప్రసాదించబడిన వెంటనే ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. అప్పుడే జైనబ్ రదియల్లాహు అన్హా కూడా ఆలస్యం చేయకుండా ఇస్లాం స్వీకరించారు. తండ్రి యొక్క విశ్వాసాన్ని, తండ్రి యొక్క ఆదేశాన్ని, తండ్రి యొక్క సందేశాన్ని నమ్మారు, విశ్వసించారు. జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క చెల్లెలు హాలా కొడుకు అబుల్ ఆస్తో జరిగింది. మక్కాలోనే జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం. ఇక్కడ జైనబ్ అంటే ఈరోజు మన అంశం జైనబ్ రదియల్లాహు అన్హా. ఏ జైనబు? ప్రవక్త గారి పెద్ద కుమార్తె జైనబ్. ఎందుకంటే ప్రవక్త గారి సతీమణులలో కూడా 2 జైనబ్లు ఉన్నారు. జైనబ్ బింతే జహష్, జైనబ్ బింతే ఖుజైమా. వారి జీవిత చరిత్ర మనము ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈరోజు జైనబ్ రదియల్లాహు అన్హా అంటే ప్రవక్త గారి పెద్ద కుమార్తె అని అన్నమాట. జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం అబుల్ ఆస్ బిన్ అర్-రబీ' జరిగింది. ఆ అబుల్ ఆస్ ఎవరు? జైనబ్ రదియల్లాహు అన్హాకి చిన్నమ్మ కొడుకు అవుతాడు, పిన్ని కుమారుడు. హాలా బింతే ఖువైలిద్ కుమారుడు అబుల్ ఆస్. హాలా ఎవరు? ఖదీజా రదియల్లాహు అన్హాకి చెల్లెలు. హాలా బింతే ఖువైలిద్, ఖదీజా బింతే ఖువైలిద్. అంటే ఖువైలిద్ కి ఒక కూతురు ఖదీజా అయితే ఇంకో కూతురు హాలా. ఆ విధంగా జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం చిన్నమ్మ కొడుకు అయిన అబుల్ ఆస్ బిన్ రబీతో జరుగుతుంది. కాకపోతే
అబుల్ ఆస్ ఇస్లాం స్వీకరించలేదు. ఆ సమయములో ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి నబువ్వత్ ప్రసాదించబడిందో వెంటనే ఉమ్ముల్ ముഅ్మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. జైనబ్ రదియల్లాహు అన్హా కూడా ఇస్లాం స్వీకరించారు. ఆ సమయంలో అబుల్ ఆస్ ఇస్లాం స్వీకరించలేదు. అసలు ఆ మక్కా జీవితంలోనే ప్రవక్త గారి యొక్క మక్కా జీవితం దాదాపు 13 సంవత్సరాల ఆ జీవితంలో కూడా అబుల్ ఆస్ ఇస్లాం స్వీకరించలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లం మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేశారు. హిజ్రత్ చేసిన దాదాపు 4 సంవత్సరాల వరకు కూడా అబుల్ ఆస్ ఇస్లాం స్వీకరించలేదు. హిజ్రత్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేశారు. ప్రవక్త గారి కుమార్తెలందరూ ఉమ్మె కుల్సుమ్, రుఖయ్య, ఫాతిమా వారు కూడా వచ్చేసారు తర్వాత. కాకపోతే జైనబ్ రదియల్లాహు అన్హా అబుల్ ఆస్ ఇంట్లోనే ఉండిపోయారు మక్కాలో. ఎప్పుడు వరకు? బదర్ యుద్ధం వరకు. బదర్ యుద్ధంలో హిజ్రీ శకం 2వ సంవత్సరం. ఆ బదర్ యుద్ధంలో అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు అబుల్ ఆస్ని పట్టుకున్నారు, గిరిఫ్తార్ చేసేశారు. అల్లా దయ వలన సహాబాలు ఘనమైన విజయం దక్కింది బదర్లో. ముష్రికులు, ఖురైషులు, ఇస్లాం శత్రువులు చాలా మంది ఖైదులైపోయారు. వారిలో అబుల్ ఆస్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఆ బదర్ ఖైదీలకి పరిహారం తీసుకుని వారిని వదలడం జరిగింది. ఆ ఖైదీలు పరిహారం చెల్లించి వారు వెళ్ళిపోవచ్చు, ఆజాద్ అయిపోవచ్చు. బదర్లో బందీలైన ఖైదీలు. ఇక అబుల్ ఆస్ ని రదియల్లాహు అన్హు, ఆయన తర్వాత ఇస్లాం స్వీకరించారు. అబుల్ ఆస్ ని విడిపించుకోవటానికి జైనబ్ రదియల్లాహు అన్హా ఒక కంఠహారాన్ని పంపించారు. ఆ హారాన్ని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఆ కంఠహారం ఉమ్ముల్ ముఅ్మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హాది. అది ఆ వివాహ సందర్భంగా ఖదీజా రదియల్లాహు అన్హా తమ కంఠహారాన్ని పెద్ద కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హాకి ఇచ్చారు. ఖదీజా రదియల్లాహు అన్హా గుర్తు వచ్చారు ఆ హారాన్ని చూసి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మష్వరా తీసుకొని వారి అనుమతితో, మీరందరూ అనుమతి ఇస్తే నేను అబుల్ ఆస్ని ఈ కంఠహారం తీసుకోకుండానే వదిలేస్తాను అంటే సహాబాలందరి ఏకాభిప్రాయంతో కంఠహారం తీసుకోకుండా ఆ కంఠహారం తిరిగి ఇచ్చేసి పంపించేశారు అబుల్ ఆస్ గారిని మక్కాకి. అబుల్ ఆస్ రదియల్లాహు అన్హు జైనబ్ రదియల్లాహు అన్హాని అమితంగా ప్రేమించేవారు. ఇస్లాం స్వీకరించలేదు, ముష్రిక్ గానే ఉండిపోయారు చాలా కాలం వరకు. మక్కా ముష్రికులు, అవిశ్వాసులు అబుల్ ఆస్ గారిని చాలా ఎక్కువగా ప్రేరేపించేవారు. జైనబ్ గారిని విడాకులు ఇచ్చేయమని, వదిలేయమని, హింసించమని ఈ విధంగా ప్రేరేపించేవారు. కానీ అబుల్ ఆస్ ఆ అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల ప్రేరణలో పడిపోయి అలా చేయలేదు. ఏ విధంగా బాధించటము, ఇబ్బందులకి పాలు చేయటము ఇలా చేయలేదు. అమితమైన ప్రేమ కలిగి ఉన్నారు జైనబ్ రదియల్లాహు అన్హా పట్ల అబుల్ ఆస్. కాకపోతే ఎప్పుడైతే
బదర్ యుద్ధంలో ఖైదీ అయిన తర్వాత కంఠహారం తీసుకోకుండా పంపించేశారు కదా! అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటంటే, "ఓ అబుల్ ఆస్, నువ్వు బదర్ యుద్ధంలో ఖైదీ అయ్యావు. ఈ కంఠహారం తీసుకోకుండా నీ పైన ఉపకారం చేస్తున్నాము. దీనికి ఒక షరతు. ఆ షరతు ఏమిటంటే, నువ్వు మక్కాకు పోయి నా కుమార్తె జైనబ్‌ని మదీనాకి పంపించెయి." ఇది షరతు. ఆ షరతుని అబుల్ ఆస్ పూర్తి చేశాడు. మక్కాకి పోయి భార్య అయిన జైనబ్ రదియల్లాహు అన్హాని మదీనాకి పంపించేశారు. ఆ జైనబ్ రదియల్లాహు అన్హా మక్కా నుండి మదీనాకి వచ్చేటప్పుడు సుదీర్ఘ ప్రయాణం, అలాగే ఒక ఒంటెను, ఏ ఒంటె పైన జైనబ్ రదియల్లాహు అన్హా కూర్చున్నారో ఆ ఒంటెని ప్రేరేపించటం మూలంగా ఆ ఖురైషులు, అవిశ్వాసులు ఆ ఒంటె పై నుంచి కింద పడిపోయారు జైనబ్ రదియల్లాహు అన్హా. అప్పుడు ఆవిడ గర్భం కూడా పోయింది. ఆ హిజ్రత్ ప్రయాణంలో జైనబ్ రదియల్లాహు అన్హా ఆ ఒంటె పై నుంచి కింద పడిపోయారు. అప్పుడు ఆవిడ గర్భవతి. ఆ గర్భం కూడా పోయింది. ఎంత కఠినమైన ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. గర్భవతి మక్కా నుండి మదీనాకి రావాలి. చాలా కష్టంతో, సహనంతో, బాధల్ని ఎదుర్కొని జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క హిజ్రత్ జరిగింది మక్కా నుండి మదీనాకు రావడం. అందుకే నేను ఈరోజు ముందు మాటగా సహనం గురించి చెప్పాను. పరీక్ష గురించి చెప్పాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ పరీక్షిస్తాడు. అసలు మనము ప్రవక్తల జీవితాలు పరిశీలిస్తే అందరికంటే ఎక్కువ కఠినమైన పరీక్ష అది ప్రవక్తలకి. ఏ విధంగా ప్రవక్తలు సతాయించబడ్డారు. కొందరికైతే రంపంతో కోయడం జరిగింది. రకరకాలుగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి తాయిఫ్‌లో ఏం జరిగింది, మక్కాలో ఏం జరిగింది, ఏ విధంగా చేసేవారు ఇస్లాం ప్రారంభంలో. ఈ విధంగా జైనబ్ రదియల్లాహు అన్హా కూడా ముఖ్యంగా ఆ హిజ్రత్ ప్రయాణంలో చాలా బాధకి గురయ్యారు జైనబ్ రదియల్లాహు అన్హా. ఇకపోతే జైనబ్ రదియల్లాహు అన్హా బదర్ యుద్ధం తర్వాత అబుల్ ఆస్ మక్కాకి పోయి జైనబ్ గారిని మళ్ళా మదీనాకి పంపించేశారు. హిజ్రీ శకం ఒక ఉల్లేఖనం ప్రకారం 4వ సంవత్సరం, ఇంకో ఉల్లేఖనం ప్రకారం 6వ సంవత్సరం. సంవత్సరం ఏదైనప్పటికీ అబుల్ ఆస్ వ్యాపార నిమిత్తం సిరియాకి పోయేటప్పుడు అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో వారి యొక్క వ్యాపార సామగ్రి పట్టుకోవటము, చిన్న గొడవ జరగటము, వారిని పట్టుకొని మదీనాకి రావటం. అబుల్ ఆస్ గారిని పట్టుకోలేదు. కాకపోతే సామాన్లు, ఒంటెలు మొత్తం తీసుకొని వచ్చేసారు. అబుల్ ఆస్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించక ముందు కూడా ఆయన అమానత్దారుడు, అమీన్. మిత్రులు, శత్రువులు కూడా ఆయన దగ్గర సొమ్ములు పెట్టేవారు. అంత నమ్మేవారు. ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, వేరే ఊరు నుంచి వచ్చేవారు కూడా వ్యాపారం నిమిత్తము అబుల్ ఆస్ దగ్గర తమ దగ్గర ఉన్న ఏదైనా సామానైనా, వస్తువులైనా, డబ్బైనా, అది బంగారము, వెండి రూపాలలో అబుల్ ఆస్ దగ్గర పెట్టేవారు. అంత నమ్మకం గలవారు అబుల్ ఆస్ రదియల్లాహు అన్హు. మరి ఈ వ్యాపారం నిమిత్తము ఆయన సొమ్ము ఉంది, వేరే వారిది వస్తువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. అవంతా ఆ గొడవలో పట్టుకోవటం జరిగింది. సహాబాలు తీసుకొని మక్కాకు వచ్చేశారు. ఆ వస్తువుల కోసం అబుల్ ఆస్ మళ్ళీ వచ్చారు మదీనాకి.
అది ఉషోదయం, ఫజర్ సమయం. సహాబాలు ఫజర్ నమాజ్ కోసం మస్జిద్ లో ఉన్నారు. ఆ సమయంలో వచ్చారు. జైనబ్ రలియల్లాహు అన్హా గట్టి స్వరంతో నేను అబుల్ ఆస్ని శరణు ఇస్తున్నాను అని చెప్పారు. ఇంటి బయట వారు కూడా మా శబ్దం వినాలి, ఆ విధంగా చెప్పారు జైనబ్ రలియల్లాహు అన్హా. నేను అబుల్ ఆస్ని శరణు ఇస్తున్నాను. ఈ మాట మస్జిద్ లో ప్రవక్త గారు కూడా విన్నారు. నమాజ్ తర్వాత ప్రవక్త గారు సహాబాలను అడిగారు, నేను విన్న శబ్దం మీరు కూడా విన్నారా? సహాబాలందరూ అవును దేవ ప్రవక్త, మేము కూడా విన్నాము అంటే, అప్పుడు ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరికి శరణు ఇచ్చే హక్కు ఉంది. అబుల్ ఆస్ ఇంకా అతను ఇస్లాం స్వీకరించలేదు. మీరు అతనిపై ఉపకారం చేసి అతని సొమ్ము, అతని వస్తువులు, అతని జంతువులు అతనికి ఇచ్చేయండి. అలా చేస్తే మీరు అతనిపై చేసిన ఉపకారం అవుతుంది. లేదా మీరు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వకూడదు అనుకుంటున్నారు, ఇది మీ హక్కు, నేను బలవంతం చేయను అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి అన్న మాట ఇది. సుబ్హానల్లా, ఎంత న్యాయం చూడండి. ఉపకారం చేస్తే ఉపకారం చేయండి, ఎహసాన్. ఆయన ఇంకా అవిశ్వాసి గనక, విశ్వాసులకి విరుద్ధంగా యుద్ధం చేశాడు గనక మీరు ఇవ్వకూడదు అనుకుంటే అది మీ ఇష్టం, మీ హక్కు అది. కానీ సహాబాలందరూ సంతోషంగా కొంచెం కూడా పెట్టుకోకుండా, ఒక వస్తువు కూడా, చిన్న వస్తువు కూడా పెట్టుకోకుండా మొత్తం వస్తువులు, జంతువులు, ఒంటెలు తిరిగి ఇచ్చేశారు అబుల్ ఆస్ని. ఆ అబుల్ ఆస్ ఏం చేశాడంటే, ఈ వస్తువులు, సామాన్లు తీసుకొని మక్కాకు పోయి ఎవరెవరి అప్పగింత తన దగ్గర ఉన్నిందో వారందరికీ ఆ అమానతు ఇచ్చేసి, ఈ అమానత్ ఫలా వ్యక్తిది, ఈ సొమ్ము ఫలా వ్యక్తిది, ఈ వస్తువు అందరికీ ఇచ్చేసిన తర్వాత, ఇంకా నా దగ్గర ఎవరి వస్తువైనా ఉందా? లేదు, అందరికీ ఇచ్చేశావు. అప్పుడు అబుల్ ఆస్ చెప్పిన మాట, ఇప్పుడు నా దగ్గర ఎవరు సొమ్ము లేదు, ఎవరి వస్తువు లేదు, ప్రతి వ్యక్తికి చెందవలసిన వస్తువులు, సామాన్లు అన్ని నేను తిరిగి ఇచ్చేశాను. నా పైన ఇప్పుడు ఎవరి బాధ్యత లేదు. వినండి, ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అని ఆయన కలిమా పఠించి ఇస్లాం స్వీకరించారు అబుల్ ఆస్ రలియల్లాహు అన్హు. ఆ తర్వాత ఆయన హిజ్రత్ చేసి మదీనాకి వచ్చారు. ఈ విధంగా హిజ్రత్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసిన దాదాపు 4 సంవత్సరాల తర్వాత అబుల్ ఆస్ రలియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉల్లేఖనం ప్రకారం ఆయన వచ్చిన తర్వాత మదీనాకి జైనబ్ రలియల్లాహు అన్హా, అబుల్ ఆస్ రలియల్లాహు అన్హు వారిద్దరిని కాపురానికి పంపించారు. మొదటి వివాహంతోనే. ఇక్కడ వివాహానికి సంబంధించిన వివరాలు వేరే రకంగా ఉంటాయి. ప్రారంభ కాలంలో ఇంకా పూర్తి నియమాలు, ఆదేశాలు, అహకాం, వివాహం గురించి, వారసత్వం గురించి, ఇంకా అనేక విషయాల గురించి అది కొంచెం కొంచెం నియమాలు, ఆదాబులు, ఆదేశాలు అవతరించడం జరిగింది. అదే విధంగా జైనబ్ రలియల్లాహు అన్హా అప్పుడే ఇస్లాం స్వీకరించారు. అబుల్ ఆస్ రలియల్లాహు అన్హు చాలా సంవత్సరాల తర్వాత ఇస్లాం స్వీకరించారు. అయినప్పటికీ ఇద్దరు ఇస్లాం స్వీకరించారు కనుక అదే వివాహంతో వారు కాపురం చేశారు. ఒక ఉల్లేఖనం పరంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తజ్దీద్ నికాహ్ చేశారు అని ఉంది.
జైనబ్ రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 8వ సంవత్సరంలో పరమపదించారు. దానికి మూల మూల కారణం అంటే ఏంటి? చావు బ్రతుకు అల్లా చేతిలో ఉంది. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతాడనేది అల్లాహకు మాత్రమే తెలుసు. కాకపోతే ప్రపంచ పరంగా కొన్ని కారణాలు ఉంటాయి గదా! ఒక వ్యక్తి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఒక వ్యక్తి రోగం వచ్చి చనిపోయాడు. ఈ విధంగా జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క చావుకి మూల కారణం హిజ్రత్ సమయంలో గర్భవతి ఉన్నప్పుడు ఒంటెపై నుంచి కింద పడిపోయి గర్భం పోయింది కదా! ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఆ నొప్పి, ఆ గర్భంలో ఆ నొప్పి అలాగే ఉండిపోయింది. ఆ నొప్పి మూలంగానే జైనబ్ రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 8వ సంవత్సరం పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లం యొక్క ప్రియమైన ప్రవక్త గారు మెచ్చిన ఉమ్మె ఐమన్ రదియల్లాహు అన్హా, సౌదా బింతే జమా, ఉమ్ముల్ ముమినీన్ సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా, ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా, ఈ ముగ్గురు జైనబ్ రదియల్లాహు అన్హాని గుసుల్ చేపించారు. జనాజా గుసుల్. దైవ ప్రవక్త సల్లం దగ్గరుండి తన పైజామాని ఇచ్చారు. కఫన్‌లో చుట్టమని, నా కుమార్తెను జాగ్రత్తగా స్నానం చేపించండి. జాగ్రత్తగా కఫన్ చేపించండి. 3 జడలు వేయండి. సువాసన పూయండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మె అతియా రదియల్లాహు అన్హా అని చెప్పారు. ఆ ఖనన సంస్కారాల సమయంలో జనాజా నమాజ్ స్వయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేపించారు. జైనబ్ అఫ్జలు బనాతి ఉసీబత్ ఫియ్య, నా కుమార్తెలలో ఉత్తమమైన వారు, గొప్ప కుమార్తె, నా మూలంగా నా ప్రేమలో సతాయించబడిన కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జైనబ్ యొక్క ఘనతను, ఫజిలత్‌ను ఈ విధంగా తెలియజేశారు. జైనబ్ రదియల్లాహు అన్హా, అబుల్ ఆస్ రదియల్లాహు అన్హు వారిద్దరితో ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. కూతురు పేరు ఉమామ, కొడుకు పేరు అలీ. అంటే ఉమామా బింతే అబిలాస్, అలీ బింతే అబిలాస్. జైనబ్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారి పెద్ద కుమార్తె అయిన జైనబ్ గారికి ఒక కొడుకు, కొడుకు పేరు అలీ, ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు ఉమామ. ఏ విధంగానైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న కుమార్తె ఫాతిమా యొక్క కొడుకులు హసన్ మరియు హుసైన్ ను ఎత్తుకుని నమాజ్ చేసేవారో, ప్రేమించేవారో, ఆ విధంగా ఉమామా రదియల్లాహు అన్హాని కూడా ప్రవక్త గారు ఎత్తుకునేవారు. కాకపోతే ముఖ్యంగా ప్రధానమైన కొన్ని కారణాల వల్ల హసన్ మరియు హుసేన్ రదియల్లాహు అన్హుమా గురించే హైలైట్ చేశారు కొందరు. కానీ ప్రవక్త గారు ఉమామా గారిని, అలీ గారిని, ఇంకా ఇతర మనవరాలని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తుకున్నారు. భుజా పైన పెట్టుకున్నారు. వారికి ఎత్తుకుని నమాజ్ చేపించారు. వారి గురించి కూడా కొన్ని ఘనతలు ఉన్నాయి, ఫజాయిల్ ఉన్నాయి. మొహమ్మద్ ఇస్హాక్ భట్టి గారు రహమతుల్లాహి అలైహి, ఆయన ఒక తను రాసిన ఒక పుస్తకంలో ఆధారం ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన తన ఒక పుస్తకం ఉంది, ఇస్లాంకి బేటియా అని. ఆ పుస్తకములో మొహమ్మద్ ఇస్హాక్ భట్టి ప్రముఖ చరిత్రకారులు ఆయన. ముఖ్యంగా సలఫ్‌ల గురించి, అహ్లే హదీస్‌ల సీరత్ గురించి ఆయన అనేక పుస్తకాలున్నాయి. మొహమ్మద్ ఇస్హాక్ భట్టి గారిది. సహాబియాత్‌ల గురించి అనేది ఒక పుస్తకం ఉంది, ఇస్లాంకి బేటియా అని. ఆయన ఆ పుస్తకంలో ఒక విషయం రాశారు. ఏమిటంటే
ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి చిన్న కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా పరమపదించక ముందు వసియత్ చేశారు భర్త అలీ గారిని. అది ఏమిటి? నా అక్క కూతురైన ఉమామాకి మీరు వివాహం చేసుకోండి అని. ఫాతిమా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఉమామా గారిని అలీ రదియల్లాహు అన్హు వివాహం చేసుకున్నారు. అలీ రదియల్లాహు అన్హు కూడా షహీద్ అయ్యారు కదా. ఆయన కూడా మరణానికి ముందు భార్య ఉమామాని వసియత్ చేశారు. ఒకవేళ నువ్వు నేను చనిపోయిన తర్వాత వివాహం చేసుకోదలిస్తే వివాహం చేసుకోదలిస్తే ముగైరా బిన్ నౌఫల్‌తో వివాహం చేసుకో అని చెప్పి ఆయన కూడా వసియత్ చేశారు. అలీ రదియల్లాహు అన్హు పరమపదించిన తర్వాత ఉమామా యొక్క వివాహం ముగైరా బిన్ నౌఫల్‌తో జరిగింది అని ఆ పుస్తకంలో ముహమ్మద్ ఇస్హాక్ భట్టి రహమతుల్లాహి అలైహి రాశారు. ఈ విధంగా క్లుప్తంగా ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెద్ద కుమార్తె అయిన జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్ర. సారాంశం ఏమిటంటే ప్రవక్త గారి సంతానం అయిన ఈ పరీక్షలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ ఏదో ఒక రూపంలో పరీక్షిస్తాడు. జైనబ్ రదియల్లాహు అన్హా కూడా పరీక్షించబడ్డారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి గురించి ఒక విషయం ఇలా సెలవిచ్చారు. అజబన్ లి అమ్రిల్ ముమిన్ ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్. విశ్వాసి యొక్క జీవితము చాలా ఆశ్చర్యకరమైనది. విశ్వాసి యొక్క వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అజబన్ లి అమ్రిల్ ముమిన్. విశ్వాసి ముమిన్ యొక్క వ్యవహారం విచిత్రంగా ఉంటుంది. ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్. ఎందుకంటే విశ్వాసికి ఏది జరిగినా అది అతని కోసం మేలే ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. ఏది జరిగినా విశ్వాసి కోసం ఏది జరిగినా, ఏది అంటే ఏమిటి? మంచి జరిగినా చెడు జరిగినా, లాభం అయినా నష్టం అయినా, సుఖం అయినా దుఃఖం అయినా, ఆరోగ్యం అయినా అనారోగ్యం అయినా, ఏది జరిగినా అది విశ్వాసికి మంచిదే అవుతుంది, మేలే ఖైరే అవుతుంది అని ప్రవక్త గారు చెప్పారు. ఆ తర్వాత వివరించారు. వలైస దాలిక లి అహదిన్ ఇల్లా లిల్ ముమిన్. ఇది ఒక విశ్వాసికే సాధ్యం, విశ్వాసికి తప్ప వేరే వారికి ఇలా జరగదు. ఇన్ అసాబతు సర్రా షకర ఫకాన ఖైరన్. ఎందుకంటే ఒక విశ్వాసికి సుఖాలు, సంతోషాలు, వరాలు, లాభాలు అల్లా ప్రసాదిస్తే షకర్, అతని జీవితం కృతజ్ఞతాభావంతో ఉంటుంది. కృతజ్ఞతాభావంతో జీవిస్తాడు. అల్లా ప్రసాదించాడని అందాలు, ఐశ్వర్యం, హోదాలు, అంతస్తులు, డబ్బులు, ఆస్తి, పదవులు ఎక్కువ వచ్చేశాయని గర్వపడి అల్లాహ్ను మర్చిపోడు. కృతజ్ఞతాభావంతో జీవిస్తాడు. అల్లా ప్రసాదించాడు అని చెప్పి పేదవాళ్ళని మర్చిపోడు. వారి హక్కుల్ని పూర్తి చేస్తాడు. బంధువుల హక్కులు, అమ్మ నాన్న హక్కులు, భార్య హక్కులు, సంతానం హక్కులు, ఇరుగు పొరుగు వారి హక్కులు, వితంతువులకు, అనాథలకు, పేదవారికి, లేని వారికి సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, కృతజ్ఞతాభావంతో వెలుగుతాడు. అందుకు అల్లా ఆ విశ్వాసికి డబ్బు, ఆస్తి, హోదా, పదవి ఇచ్చినందుకు అది అతనికి మేలే జరిగింది. దాని మూలంగా అతను మార్గం తప్పలేదు, మేలే జరిగింది. ఇన్ అసాబతు దర్రా. ఒకవేళ విశ్వాసికి, మోమిన్కి బాధలు వస్తే, కష్టాలు వస్తే, సమస్యలు వస్తే, అనారోగ్యానికి గురైతే, నష్టానికి గురైతే, సమస్యల్లో ఇరుక్కుంటే సబర్, సహనం పాటిస్తాడు. ఈ సహనం విషయంలో మనకు గుణపాఠము, ఆదర్శము ప్రవక్తలు ఉన్నారు, సహాబాలు ఉన్నారు. అదే విధంగా జైనబ్ రదియల్లాహు అన్హా కూడా ఈ రోజు మనం విన్నాం. ఫకాన ఖైరల్లా. బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో సహనం వహించటం ఆ విశ్వాసి కోసం మేలు జరుగుతుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. కావున
అభిమాన సోదరులారా, నేను ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క జీవితాన్ని చదివి ఆవిడను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.